ప్రస్తుతం నేను కిమ్స్ హాస్పిటల్ దగ్గర అయితే ఉన్నాను. సంధ్య థియేటర్లో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఇక్కడ రేవతి అని చెప్పి 35 సంవత్సరాల మహిళ చనిపోయింది. అట్లా ఒక కుటుంబం ఒక వినోదానికి వెళ్ళినటువంటి కుటుంబంలో ఒక విషాదం అయితే ఏర్పడింది. ఇప్పుడు ఆ కుటుంబం మొత్తం కూడా రోడ్డును పడాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. మరి దీని గురించి మన అల్లు అర్జున్ ఏ రకంగా స్పందించారు? ఇప్పుడు ప్రజెంట్ శ్రీతేజ్ అనే 11 సంవత్సరాల పిల్లోడు ఆ చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నారు అని చెప్పేసి బయటికైతే వచ్చింది. మరి అసలు ఆ పిల్లోడు పరిస్థితి ఎలా ఉందని చెప్పేసి వాళ్ళ నాన్నగారు ఇక్కడ భాస్కర్ రావు గారు అయితే ఉన్నారు. సార్తో మాట్లాడుతాం. సార్ చెప్పండి సార్, మీ పిల్లోడు పరిస్థితి ఎలా ఉంది? పిల్లోడి పరిస్థితి ఇంకా 48 అవర్స్ దాకా ఏం చెప్పలేమన్నారు. ఇప్పుడైతే వెంటిలేటర్ పైనే ఉన్నాడు సార్. మీరు ఎంతసేపు అయింది సార్ మీ పిల్లోని చూసి? హాఫ్ అన్ అవర్ అయింది. హాఫ్ అన్ అవర్ కింద డాక్టర్ పిలిచి మాట్లాడారు. అదే 48 అవర్స్ దాకా ఏం చెప్పలేము, వెంటిలేటర్ పైనే ఉన్నాడని చెప్పారు. ఓకే, ఏమన్నా కదలికలు కానీ ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయి సార్? రెస్పాన్స్ ఏం లేదు సార్, ఓన్లీ వెంటిలేటర్ పైన రెస్పాన్స్ ఏం లేదు. ఓకే, అంటే ఇప్పుడు మెయిన్ ఆర్గాన్ కూడా ఇట్లా కొంచెం డ్యామేజ్ అయిందని చెప్తున్నారు కదా డాక్టర్? ఆర్గన్స్ కొంచెం రెస్పాండ్ అవుతలేవు అని చెప్పారు. అది ఒక 48 అవర్స్ దాటితే ఆ వెంటిలేటర్ పర్సంటేజ్ తగ్గించి అప్పుడు చూసి చెప్పొచ్చు అని అంటున్నారు సార్. ఓకే, ఇప్పుడు అల్లు అర్జున్ దగ్గర నుంచి మీకు రెస్పాన్స్ వచ్చింది అని చెప్తున్నారు కదా, ఏ టైంకి వచ్చింది, ఏం చెప్తున్నారు వాళ్ళు? అల్లు అర్జున్ ఒక 1.5 అవర్ కింద వచ్చారు. బన్నీ వ్యాస్ గారంట, అతను మైత్రి మూవీస్ రవి అని ప్రొడ్యూసర్ అంట. అతను వచ్చి హాస్పిటల్ సిబ్బందితో మొత్తం మాట్లాడారు. ఇన్ఛార్జ్ని పిలిపించారు. ఇట్లా ట్రీట్మెంట్ అప్డేట్ అన్నీ తీసుకున్నారు. ఫర్దర్ ట్రీట్మెంట్ అంతా ఏమున్నా మేము చూసుకుంటాము. మేము డాక్టర్తో మాట్లాడి అన్నీ కన్సల్టింగ్ చేసినాము. మీకు ఏం ప్రాబ్లం ఉన్నా వాళ్ళు ఎవరినో పెట్టానని చెప్పారు, రవి ఆర్ ఏమో పేరు చెప్పారు. వాళ్ళంతా చూసుకుంటారు సార్, మీరు ఏం వరీ కాకండి. ఏమున్నా ఖాళీ గాడ్ ప్రే చేసుకోండి, మీరు మిగతా అంతా నేను చూసుకుంటానని బన్నీ సార్ రెస్పాండ్ అయ్యారు. దీనికి రెస్పాండ్ అయ్యి వీళ్ళని మేము వచ్చామని చెప్పారు వాళ్ళు. సంధ్య థియేటర్ యాజమాన్యానికి సంబంధించి కూడా చాలా మిస్టేక్ ఉంది కదా ఈ విషయంలో. మరి సంధ్య థియేటర్ యాజమాన్యం ఏమన్నా మీతో మాట్లాడిందా? సంధ్య థియేటర్ వాళ్ళు ఏమీ మాట్లాడలేదు సార్, ఎవరు రాలేదు. సంధ్య థియేటర్ నుంచి ఎవరు రాలేదు. అసలు ఎవరి మిస్టేక్ వల్ల ఇది జరిగిందంటారు మీరు క్లియర్గా? అంటే మీరు అక్కడే ఉన్నారు కాబట్టి. అంటే అల్లు అర్జున్ వచ్చిందని ఒకటేసారి క్రౌడ్ హెవీ అయిపోయి ఆ ఇన్సిడెంట్లో లోపల ఏమైందో నాకు కూడా తెలియదు. నేను బయట ఉందని నేను దోలాడుతుంటే తర్వాత పోలీస్ వాళ్ళు ఆ వీడియో చూపించారు. ఇప్పుడు మెడికల్ ఖర్చులు అయితే పెట్టుకుంటాను సపోర్ట్ ఇచ్చారు. మరి ఇప్పుడు మామూలు ఇంకా ఫైనాన్షియల్గా ఏమన్నా ఆదుకుంటారు అన్నట్లు ఏమన్నా సపోర్ట్ వచ్చిందా మీకు? అదే 3-4 డేస్లో మాట్లాడతారు. అల్లు అర్జున్ సారు పర్సనల్ తీసుకొని మాట్లాడతా అని చెప్పారంట. అంటే మీరు ఏమన్నా ప్రత్యేకంగా నాకు ఇంత అని చెప్పి డిమాండ్లు? డిమాండ్స్ ఏం లేవు సార్, నా బాబు మంచిగా కావాలి అంతే. నాకు ఆల్రెడీ లాస్ అయిన దాన్ని అయితే తెచ్చియలేరు, నాకు బాబు మంచిగా అయితే చాలు సార్ అంతే. ఇప్పుడు మీ లివర్ కూడా డ్యామేజ్ అయినప్పుడు కొంచెం ఆర్గన్ ఒక 50% వరకు డొనేట్ చేసి మిమ్మల్ని బ్రతికించుకున్నారు అని చెప్పేసి దాంట్లో. అవును సార్, అది మా మిస్సెసే డోనర్ లెక్క అయ్యి నాకు లివర్ ట్రాన్స్ప్లాంట్ అయితే సపోర్ట్ కూడా మా మిస్సెసే చేసింది. ఆ వైఫే అన్నీ చూసుకొని అన్నీ చేసిండ్రు. ఆ కుటుంబం అనుకున్నట్లే అల్లు అర్జున్ దగ్గర నుంచి అయితే ఒక రెస్పాన్స్ అయితే వచ్చింది. మేము ఆదుకుంటామని చెప్పేసి ఇట్లా అల్లు అర్జున్ గారు మాట అయితే జరిగింది. అదేవిధంగా ఇంకో 4 రోజుల తర్వాత ఇప్పుడు ప్రజెంట్ అయితే మెడికల్ ఖర్చులు ఇవన్నీ చూసుకుంటాము. మీకు అవసరమైనటువంటి మంచి చికిత్స అయితే మేము ఆ పిల్లోడికి అయితే అందిస్తాము. ఈ ఫైనాన్షియల్గా ఎంత ఏందనేది ఒక 3-4 రోజుల తర్వాత అయితే మేము మాట్లాడతాము. మీ దగ్గరకు వచ్చి అయితే మేము మాట్లాడతాము. మీ ఫ్యామిలీలో మీ కుటుంబానికి జరిగినటువంటి నష్టానికి మేము చాలా చింతిస్తున్నాము. అదేవిధంగా దీంట్లో ప్రధాన పాత్ర అయినటువంటి సంధ్య థియేటర్ యాజమాన్యం ఇప్పటివరకు స్పందించలేదు. ఇప్పటివరకు అయితే సంధ్య థియేటర్ దగ్గర నుంచి అయితే ఏ రెస్పాన్స్ అనేది లేదు అని చెప్పేసి అయితే చెప్తా ఉన్నారు. ఇప్పుడు A1గా ఉన్నటువంటి సంధ్య థియేటర్ మరి దగ్గర నుంచి ఈ రెస్పాన్స్ రాకపోవడానికి గల కారణాలు ఏమై ఉంటాయి, సంధ్య థియేటర్ దగ్గర మొత్తం తప్పిదాం అని చెప్పేసి కూడా ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే చాలామంది మాట్లాడుతూ ఉన్నారు అనమాట. ఇప్పుడు మెయిన్గా అక్కడ సెక్యూరిటీ లోపం వల్లనే ఇది జరిగింది, ఇలాంటి సంఘటన జరిగింది. అల్లు అర్జున్ సెక్యూరిటీ కరెక్ట్గా ఉంటే అల్లు అర్జున్ వచ్చినప్పుడు కూడా అంత ఫోర్స్గా పెట్టుకొని ఉంటే మాత్రం ఇలాంటి సంఘటన జరిగి ఉండేది కాదు అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే తీవ్ర ఆవేదనతో ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఆ శ్రీతేజ్ అనే పిల్లోడు ఇంకా 42 గంటల సమయం వరకు మేమైతే ఏం చెప్పలేము అన్నట్లు ఇప్పుడు మన కార్పొరేట్ హాస్పిటల్ అయిన కిమ్స్ హాస్పిటల్ వాళ్ళే చెప్తా ఉన్నారు. ఆ పిల్లోడు త్వరగా కోలుకోవాలి అని చెప్పేసి మీరు ప్రార్థించండి. మీ మీడియా తరఫున ఈ విషయం తెలిసినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రార్థన చేయండి. నా కొడుకు బ్రతికి ఉంటే చాలు అని చెప్పేసి అక్కడ వాళ్ళ తండ్రి భాస్కర్ గారు అయితే మనకు చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు ఈ విషయం గురించి మరిన్ని అప్డేట్లో మీకు ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను.